హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్గా కూల్గా స్వీట్ లస్సీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనం బయట కొనేది కంటే ఇంట్లోనే ఇలా హైజెనిక్గా ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్టీ లస్సీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. దానికోసం ఇక్కడ నేను ఒక 300 ml వరకు పెరుగుని తీసుకున్నాను. ఇలా పెరుగుని జార్లో వేసుకున్న తర్వాత పెరుగు అయితే మనకి ఫుల్ ఫ్యాట్ ఉన్నటువంటి క్రీమీ టెక్స్చర్ ఉన్నటువంటి పెరుగు తీసుకోవాలి. ఇందులో ఒక 2.5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక మీకు స్వీట్నెస్ తక్కువ తినాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వల్ల మనకి లస్సీకి మంచి అరోమా వస్తుంది, మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. కూల్గా ఉండటం కోసం ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ 4 క్యూబ్స్ వరకు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత ఈ జార్ని ఒక 3 నుంచి 5 మినిట్స్ వరకు ఈ లస్సీని ఇలా బ్లెండ్ చేసుకుంటే క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని గ్లాసులో సర్వ్ చేసుకొని తీసుకోవటమే. సూపర్ టేస్టీ లస్సీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. క్రీమీగా మీగడ అనేది ఉండి మనకి మంచి క్రీమీ అయితే వస్తుంది లస్సీ అనేది. దీన్ని మరింత టేస్ట్గా ఉండటం కోసం పైనుంచి కొంచెం పిస్తా పప్పుల్ని గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీ లస్సీ అయితే రెడీ అవుతుంది. ఇలా మనం వేసవిలో ఒక గ్లాస్ లస్సీని రోజు తీసుకోవడం వల్ల బాడీని మంచి కూల్ చేసి రిఫ్రెష్ చేస్తుంది, బాడీకి మంచి రిఫ్రెష్ వస్తుంది. మరి ఈ లస్సీని ఎలా ప్రిపేర్ చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసారు కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్.